నాయకులకు ఓటేస్తే ఏం జరుగుతుందో ఆళ్ళగడ్డలని ఈరోజు వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఒకసారి చూడండి, 2024 ఎలక్షన్ అయిపోయిన వెంటనే చాకల్ సీన్ అని ఒక వ్యక్తిని కార్లు వేసి కొట్టి వీడియోలు తీసి ఆ వీడియోలు పబ్లిక్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేసి, దాని తర్వాత ఇంకా కలెక్షన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం 2025లో గోవిందపల్లిలో ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ అన్న మర్డర్ కేసు ట్రయల్కి వస్తే ఆయన దాంట్లో ప్రధాన సాక్షిగా ఉన్నాడని అతని గుడిలో చంపడానికి ప్రయత్నం చేసినారు, చంపడానికి ప్రయత్నం చేసినారు. ఈరోజు మళ్ళీ శివరామరెడ్డి గారి ఇన్సిడెంట్. అంటే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఊరికి ఆడ అసెంబ్లీలో కూర్చొని నేను చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, ప్రతిరూపాన్ని, నేనే శాంతి భద్రతలు ఉన్నాయి, అవి ఉన్నాయి. నీకు జరగకపోతే కాదు, ప్రజల ఎవరికి జరగకుండా చూడడమే శాంతి భద్రతలను కాపాడడం. నాకు జరగకుండా ఉంది కదా, అందరూ ప్రశాంతంగా ఉన్నారనుకోవడం తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోండి, కళ్ళు తెరుచుకొని మేల్కోండి. లేకపోతే ఇట్లాంటి సంఘటనలకి మేము కూడా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమవుతున్నాం. ఇంకా అది ఇప్పుడు పోలీసులు దీని మీద గట్టిగా చర్య తీసుకొని నిందితులు ఎంతటి వారైనా దీని వెనకున్న వారిని బయటికి తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా ఇదైతాం. లేదంటే కానీ మేము కూడా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. డబ్బుల మీద వ్యామోహంతో మనుషుల్నే లేపేయాలని చూస్తూ ఉంది. ఎంతవరకు ఇది సమంజసము ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఆళ్ళగడ్డలో ప్రతి ఒక్కరిని అడిగిన కానీ పివి శివరామరెడ్డి అంటే కనుక చెప్తారు, మంచి వ్యక్తి అనే చెప్తారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఇది నేను వాళ్ళ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని నేను ఆమె ఇష్టానుసారంగా చేస్తూ ఉంది. ఇది నేను జనసేన నాయకుని కూడా కోరుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని. ఏమని చెప్తారు, మీరు సోదరి మనం ఏదో జరిగింది కానీ నేను ఉన్నాను, నేను చూసుకుంటానని చెప్తున్నారే. ఇంత అన్యాయం కావాలంటే మీకు రిజిస్టర్ మాకు 60% భాగం ఉంది, అన్ని రికార్డెడ్ ఉన్నాయి, అవి చూడండి. మీ నాయకులు ఇట్లా అన్యాయం చేస్తూ ఉంటే మీరు ఏమీ ఖండించలేకపోతా ఉన్నారు, ఆర్డర్లో పెట్టలేకపోతున్నారు. మీ పేర్లు చెప్పుకొని మీ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ పెట్టుకొని ఆమె ఇంత అరాచకాలు చేస్తూ ఉంటే కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఉయ్యలవాడ మండలంలో. ఇంత దౌర్జన్యాలు చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఏం చేయకుండా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా నేను ఆయన వయసుకు నేను చాలా విలువ ఇస్తున్నాను. ఆయన మరి ఇట్లాంటివి ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నాను, న్యాయానికి నిలబడండి, ధర్మం నా పాదాల మీద ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఏ దౌర్జన్యాలకు పోము, కోర్టు ద్వారానే తెలుసుకుంటాము ఏదైనా సరే. కానీ ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఆమె ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది, తిరిగి రివర్స్లో తిమ్మిని పంపించేయగల కెపాసిటీ ఆమెకుంది. మాకు ఇట్లాంటివన్నీ మాకు చేత కాదమ్మా. చేతనైతే సాయం చేయడము, లేకపోతే గమ్మున ఉండడము, ఇది మాత్రమే మాకు తెలుసు. మా లాంటి వ్యక్తుల్ని చంపి ఆమె మా రక్తం కూడా తింటాదేమో, తినవనండి. ఈరోజు ఎంతమందిని చంపుకుంటూ పోతుంది, ఉండేది మేమిద్దరమే. చంపమనండి, చంపి మా రక్తం కూడా తింటాదేమో, తినవనండి. కానీ ఇది మాత్రము ఈ గవర్నమెంట్ ఏ ఉద్దేశం తీసుకుంటుందో, ఈ న్యాయం జరుగుతుందో లేదో, వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు చేసిన కానీ కరెక్ట్ అని సమర్థిస్తారో ఇది నేను వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు అయితేనేమి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఉమ్మడి కుటుంబం బీజేపీ నాయకులను అయితేనేమి, నేను వాళ్ళను మరిగా ఒక ఆడకూతురుగా నా బాధను అర్థం చేసుకోమని, మంచి చేయమని, ధర్మాన్ని కాపాడమని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.